పొట్టు మినపప్పుతో ఇడ్లీ చేసే విధానం. 1 గ్లాసు మినపప్పు తీసుకోవాలి. 1 ఎక్స్ట్రాలో పప్పు వేసుకోవాలి. పప్పు బాగా నానేలాగా వాటర్ పోసుకోవాలి. మనకి పప్పు బాగా నానిపోయిందండి. ఇప్పుడు మనము పొట్టంతా ఇలాగ తీసుకోవాలి. పొట్టంతా ఇలాగ తీయాలి. ఇప్పుడు మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకోవాలి. నేనైతే మిక్సీలో వేస్తానండి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఇడ్లీ రవ్వ 2 సార్లు ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ రవ్వలో రుబ్బుకున్న మినపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. కంటెస్ట్ ఇలా రావాలి. నైట్ ఇలా పిండంతా కలుపుకొని పక్కన పెట్టుకొని ఉదయం ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవాలి. ఉదయం వరకు ఇలా ఉంచాలి. ఇంట్లో పాలు పొంగకుండా చూసుకోండి. పాలు కాచి